హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈ వార్త చూశాక నాకేమనిపించిందంటే శభాష్ అమీర్ ఖాన్ అని అనాలనిపించింది. బహుశా నేను చెప్పింది విన్న తర్వాత మీరు కూడా కన్విన్స్ అయ్యి శభాష్ అమీర్ ఖాన్ అంటారేమో అని నేను అనుకుంటున్నా. సో దయచేసి ఈ వార్త విన్నాక మీరు కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వచ్చేటట్టుగా పెట్టుకోండి. రైట్, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అమీర్ ఖాన్ ఒక భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నారండి. ఇవాళ రోజులు ఎట్లా ఉన్నది చెప్పండి. సాధ్యమైనంత వరకు మొదటి 2-3 రోజుల్లో దోచేద్దాం సినిమా కలెక్షన్ అంతా కూడా అనుకునే రోజులు. ఎలాంటి చెత్త చెదాన సినిమా తీసినా ప్రేక్షకుల మీద వదిలి ప్రేక్షకుల నుంచి డబ్బులు దండుకోవాలి. ఇది ప్రధానంగా జరుగుతోంది. మన పుష్ప 2 లాంటి సినిమాలు చూసాం కదా. దాదాపు ప్రీమియర్ షోలకి ఎంత ఖర్చు పెట్టారండి? 3000 రూపాయల టికెట్ పెట్టారు ప్రీమియర్ షోలకి. చివరికి ఒక మరణానికి 2 మరణానికి కూడా కారణమయ్యారు. సో ఆల్మోస్ట్ అలాంటి స్థితిలో ప్రీమియర్ షోలు వద్దని, టికెట్ రేట్ల పెంపు వద్దని, లేకపోతే ఓటీటీలకు అమ్ముకోకుండా ఒక సినిమాని రిలీజ్ చేసే సాహసం ఎవరైనా చేస్తారా? ఎవ్వరు చేయరు నాకు తెలిసి. సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయలేరు కూడా అలాంటి సాహసం. అలాంటి సాహసాన్ని అమీర్ ఖాన్ చేస్తున్నారు. అమీర్ ఖాన్ తన తాజా చిత్రం సితారే జమీన్ పర్, ఇంతకుముందు తారే జమీన్ పర్ వచ్చింది కదా, సూపర్ డూపర్ హిట్ అయింది అది. ఆ తర్వాత సితారే జమీన్ పర్ దాని సీక్వెల్గా తీస్తున్నారు అమీర్ ఖాన్ గారు. సో ఆ సినిమాని ఎటువంటి ప్రీమియర్ షోలు వద్దు ఆ సినిమాకని నిర్ణయించుకోవటం మొట్టమొదటి సాహసం. ఓకే, 9 గంటల నుంచి షోలు మొదలవుతాయి కాబట్టి 9 గంటల నుంచి షోలు ఉండనివ్వండి. ముందు రోజు రాత్రో లేకపోతే ముందు రోజు తెల్లవారు 4 గంటలకు 5 గంటలకు ప్రీమియర్ షోలు వద్దు నాకు అని చెప్పారు. పాయింట్ 2, ఈ సినిమాకు సంబంధించి రేట్లు కూడా పెంపుదల నాకొద్దు. ప్రతి ఒక్కళ్ళు సినిమా థియేటర్కి వచ్చి చూడాలి కాబట్టి రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. వారాంతాల్లో మాత్రమే, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారాంతాల్లో మాత్రమే సినిమా రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వండి అని అడిగారు. అది కూడా ఒక సాహసోపేతమైనది. 120 కోట్లకు ఈ సినిమాని కొనాలని అమెజాన్ ప్రయత్నం చేసింది. కానీ ఈ 120 కోట్లను కూడా వదులుకున్నాడు ఆయన. నేను ఓటీటీలకు అసలు ఇవ్వనన్నాడు. 8 వారాల పాటు ఖచ్చితంగా సినిమాని థియేటర్లో ఆడిపిస్తాను. 8 వారాల తర్వాత ప్రతి ఒక్కళ్లకు సినిమా చేరువ కావటానికి యూట్యూబ్లో ఇస్తాను అని చెప్పారు. చాలా గ్రేట్ నిర్ణయం కదా. సో అమెజాన్ ప్రైమ్లో పెట్టాడు అనుకోండి, నేను అమెజాన్ ప్రైము సితారే జమీన్ పర్ చూడాలని నేను అనుకున్నా కానీ 1400 1500 పెట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎవరైనా అంతే. సో లేదు, వేరే ఎక్కడైనా 1000 రూపాయల పైన సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి దాన్ని. కానీ అలా కాకుండా యూట్యూబ్లో పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా ప్రతి పండితుడి నుంచి పామరుడి వరకు అందరూ చూడొచ్చు. అనిల్ అంబానీ నుంచి ముఖేష్ అంబానీ నుంచి కింది స్థాయిలో ఉండే వారు కూడా ఆ సినిమాని వీక్షించవచ్చు. సో యూట్యూబ్లో పెడితే అందుకోసం ఆయన యూట్యూబ్ తన సొంత ఛానల్లోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తాను 8 వారాల తర్వాత అని చెప్పారు. సో దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే పాయింట్ 1, ఆ సినిమా మీద ఆయనకున్న కాన్ఫిడెన్సు. నా సినిమా ఎలాగైనా థియేటర్లో 2 నెలల పాటు ఆడుతుంది, 8 వారాల పాటు ఆడాలని పెట్టుకున్నాడు. 2 నెలల పాటు నా సినిమా ఎలాగైనా ఆడుతుందన్న కాన్ఫిడెన్స్, తన ప్రాజెక్ట్ మీద తనకున్న నమ్మకం. పాయింట్ 2, సినిమా థియేటర్ వెలవెలబోతున్నాయి ఓటీటీల వల్ల. ఓటీటీలో వచ్చేస్తుంది, ఒక నెలలో ఓటీటీలో వచ్చేస్తుంది, మనం అక్కడే చూద్దాంలే అని చెప్పేసి చాలామంది థియేటర్కి రావటం లేదు. కాబట్టి థియేటర్ దాకా రావాలి అంటే సో నేను ఓటీటీలకు ఇవ్వకూడదు. పాయింట్ 3, సినిమా టికెట్ ధరలు పెంచేస్తే చిన్నవాళ్ళు చూడలేరు కదా సినిమాని థియేటర్కి వెళ్ళి, అందుకోసం టికెట్ ధరలు వద్దు అని నిర్ణయించుకున్నాడు, పెంచొద్దు అని. పాయింట్ 4, ఒకవేళ చూడలేకపోయారు, పోయిన తర్వాత చూడకపోయినా కానీ తన సినిమాని ప్రతి ఒక్కరికి చేరువ చేయాలంటే యూట్యూబ్లో ఉండి అందరూ చూస్తారు. సో అంటే ఒకటి ప్రాజెక్ట్ మీద నమ్మకంతో పాటు సినిమా నలుగురికి చేరాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, థియేటర్ల కళకళ్ళాడాలి అని ఈయన తీసుకున్న నిర్ణయం ఒక అద్భుతమైన నిర్ణయం అని నేను అంటా. మీరు కూడా కామెంట్ చేయండి. ఈ సినిమా రేపు 20వ తారీఖు రిలీజ్ కాబోతోంది. ఇందులో జెనీలియా హీరోయిన్గా నటిస్తోంది. ఒక షార్ట్ టెంపర్ వ్యక్తి అమీర్ ఖాన్, గుల్షన్ అనే ఒక బాస్కెట్బాల్ కోచ్ పాత్రలో ఆయన పోషిస్తున్నాడు ఆ పాత్రని. ఒక షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తి, ఊరికే కోపతాపాలు వచ్చేసి రియాక్ట్ అయిపోయే ఒక వ్యక్తికి కోర్టు ఒక శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష ఏంటంటే మానసిక వికలాంగులను వాళ్ళతోటి ఒక బాస్కెట్బాల్ ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ఒక గేమ్లో వాళ్ళని గెలిపించడం. సో అమీర్ ఖాన్ ఇంత కోపతాపాలు, ఇరిటేషన్గా ఉండే అమీర్ ఖాను మానసిక
వైకల్యంతో బాధపడుతున్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సముదాయించి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకి ఆట నేర్పించి వాళ్ళని విజేతలుగా ఏ రకంగా తీర్చిదిద్దాడు అనేది ఈ సినిమా. నిజం చెప్పాలంటే ఇది సాహసోపేతమైన సినిమా. ఇది తీయటానికి హీరోనే కాదు, నిర్మాత కూడా ఎవరు రారు. అలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నారు అమీర్ ఖాన్. సో ఆ సబ్జెక్ట్ ఎంచుకున్నారు కాబట్టి తానే నిర్మాత అయ్యారు. ప్రసన్న అనే ఒక డైరెక్టర్ని ఎంచుకున్నారు. ఆ డైరెక్టర్తో ఈ సినిమా తీయించారు. జెనీలియా హీరోయిన్గా పెట్టుకున్నారు. సో ఈ సినిమాని ఒక సాహసోపేతమైన ఒక ప్రయోగంగా కూడా చెప్పొచ్చు. ఇంత పెద్ద హీరో, మామూలు హీరో కాదు కదా, మనకు తెలుసు కదా అమీర్ ఖాన్. ఇవాళకి అమీర్ ఖాన్ రికార్డే ఇవాళ భారతీయ సినిమాలో రికార్డు. 2000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా ఏకైక సినిమా దంగల్. ఆ దంగల్ తర్వాతనే బాహుబలి అయినా లేకపోతే ఈ పుష్ప 2 అయినా. కాబట్టి నేనేమంటున్నానంటే అమీర్ ఖాను ఈ మధ్యకాలంలో ఒక 2 ఫ్లాప్, లాల్ సింగ్ సర్దా కావచ్చు, లేకపోతే అంతకుముందు వచ్చిన తక్స్ ఆఫ్ హిందుస్థాన్ కావచ్చు, 2 ఫ్లాప్లు వచ్చినప్పటికీ అమీర్ ఖాన్ తీసుకుంటున్న సబ్జెక్టు కానీ ఆయన నటన చాతుర్యం కానీ దానికి ఎవరు పేరు పెట్టలేరు. కొన్ని ఎక్కడో 1-2 సందర్భాల్లో కొంత ఆయన మీద ట్రోలింగ్స్ వచ్చిన మాట వాస్తవం. ఏదో ఒక మాట అన్నాడు, దేశంలో ఒక అన్రెస్ట్ ఏర్పడుతుందన్న ఒక మాటని చాలా ట్రోలింగ్కి గురయ్యాడు. అది ఒక్కటే తప్ప తాను అమీర్ ఖాన్కి సంబంధించి తన యాక్టింగ్లో కానీ తన సినిమా కెరీర్లో కానీ ఎవ్వరూ వేరెత్తి చూపలేరు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ సినిమా గర్వపడే నటుడు అమీర్ ఖాన్ అని చెప్పాలి. అలాంటి అమీర్ ఖాన్ ఇవాళ తీసుకున్న నిర్ణయాలు చాలా సాహసోపేత నిర్ణయాలు, సినిమా బాగుపడాలన్న కాంక్షతో తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సిందే. మీరేమనుకుంటున్నారు ఈ అంశం మీద? దయచేసి కామెంట్ రూపంలో